ఈరోజు దేవుడుగా ఎవరిని మ్రొక్కాలి లేదా ఆరాధించాలి? ఎవరిని పూజించాలి? ఎవరా దేవుడు? ఆరాధన ఎవరికి చెయ్యాలి? ఈ సృష్టి కార్యక్రమం అంతా నడిపిస్తుంది ఎవరు అని మనం ఒకవేళ ఆలోచిస్తే, భూమి మీద ఈ సృష్టిని నడిపించిన దేవుడు ఎవరో తెలియడం లేదు. నిజానికి మనం ఆలోచిస్తే తెలీదు. ఈ మంచి వాతావరణం ఈరోజు చిన్న చిన్న వర్షం పడింది కదా, చిన్నగా వర్షం పడింది. మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని ఇస్తుంది ఎవరు? ఏమండి? ఋతువులను నడిపిస్తుంది ఎవరు? వర్షకాలం ఉంది కదా, తర్వాత వేసవి కాలం ఉంది కదా, ఆ తర్వాత చలికాలం ఉంది కదా. వీటన్నిటిని నడిపించేది ఎవరు? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఏమండి? ఇవన్నీ వర్షం పడాలన్నా, గాలి రావాలన్నా వీటి వెనకాల చాలా కష్టం ఉందండి. సూర్యుడు తిరుగుతున్నాడండి, భూమి తిరుగుతుందండి. అంటే వీటన్నిటిని తిప్పేది ఎవరు? వీటన్నిటిని నడిపించేది ఎవరు? అదో అర్థమైతే నిజంగా ఆయననే ఆరాధించాలనుకుంటాం, ఆయననే మొక్కాలనుకుంటాం, ఆయననే స్తుతించాలనుకుంటారు. ఇవన్నీ తెలియకనే ఈరోజు నిజంగా ఆరాధన ఎవరికి చేయాలో, ఆరాధన ఎవరికి మనం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో భూమి మీద మానవులుగా మనం ఉంటున్నాం. ఏమండి? ఒక సూర్యుడిని దేవుడు తన ఒక ఆధీనంలో ఉంచి ఈ సూర్యుని ద్వారా ఎన్నో ఋతువులు మనకు దేవుడు ఇస్తున్నాడండి. సూర్యుడు భూమి కంటే చాలా పెద్దది, పెద్ద గోళం. సూర్యుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. వెళ్ళగలుగుతారా? సూర్యుడిని ఒక అరగంట అలా కంటితో చూచి నిలబడగలమా? నిలబడగలమా? లేదు. సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేము. సూర్యుడి నుంచి వచ్చే ఆ వేడిని చాలా ఉష్ణగత వేసవకాలంలో చూసారా ఎంత వేడి. వీటన్నిటిని చేసింది ఎవరని మనం ఒకవేళ ఆలోచిస్తే అప్పుడు దేవుడు అర్థమవుతాడండి. ఈ ప్రకృతిని చేసింది, ఈ ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు సమస్తాన్ని చేసి ఈ భూమి మీదకి నన్ను కూడా దేవుడు పంపించాడండి. చాలా కష్టం ఉంది వీటి వెనకాల. ఒక రోజుతో ఈ సృష్టి కలగలేదు. ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజుతో దేవుడు దీన్ని చేయలేదు. వీటన్నిటినీ ఆ భూమి మీదకి రప్పించడానికి తండ్రి చాలా కష్టపడ్డాడు. ఎవరా తండ్రి? దేవుడు. మనం చూసావా, ఒక పొలాన్ని పండించాలంటే ఒక రోజుతో అయిపోతుందా? ఒక రోజుతో అవ్వదు. ఎన్ని రోజులు కష్టపడాలి. తినే పంటని మనం పండించాలంటే కొన్ని నెలలు దాన్ని మనం కష్టపడాలి. అవునా? మరి పండించే ఈ పంట కోసమే మనం ఇన్ని రోజులు కష్టపడితే మరి ఈ భూమిని చేయడానికి దేవుడికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటాడో తెలుసా? లెక్కలేని అన్ని సంవత్సరాలు దేవుడు కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని గుర్తించేది ఎవరు? ఈ సృష్టి అంతా చేసి కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈ సృష్టిని మానవులకు అప్పగించాడు దేవుడు. ఈ మానవులందరూ ఇప్పుడు కంటికి కనబడే ఈ మనుషులంతా భూమి మీద అవయవులు కలిగి బ్రతుకుతున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మనోళ్ళే, మన కుటుంబం మనం అనుకుంటున్నాం. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరా దేవుడు? ఎవరిని ఆరాధించాలి? ఎప్పుడైనా ఒక మనిషిగా ఆలోచిస్తే నిజమైన దేవుడు అర్థమవుతాడు. బైబిల్లో ఒక మాట మనం చూద్దామండి. బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము
యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని ఉమ్, రక్తము వలననైనను శరీర ఇచ్చల వలనైనను భూమి మీద మానవులు అనుకున్నట్టుగా మనం పుట్టుక కలగలేదండి. మన పుట్టుక చాలా ఆ, విలువైన పుట్టుక. ఈ పుట్టుక వెనకల దేవుడు ఎంతో కష్టపడ్డాడు. తల్లి గర్భంలో దేవుడు ఎలా నిర్మించాడో తెలుసా? దేవుడు ఇక్కడ అంటున్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్త మాంసం వలనైనను రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనిషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. భూమి మీద నరులంతా ఎలా పుట్టినవారు కారంట? తల్లిదండ్రులు కోరుకుంటే కలగలేదు. ఇంకా తల్లిదండ్రులు మనసు పెడితే కలగలేదు. ఎవరి వల్ల పుట్టారంట? దేవుని వలన పుట్టినవారు. ఎలా పుట్టారు? ఎలా పుడుతున్నారు? ఒక తల్లి గర్భములో ఒక పిండము ఎలా నిర్మింపబడుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఏమండి, తల్లి గర్భములో ఆ ఎముకలు ఎలా నిర్మింపబడుతుంది? ఎవరైనా నిర్మించగలరా భూమి మీద? ఈరోజు ఇవంతా అర్థం చేసుకోలేకపోతున్నందుకు దేవుణ్ణి, నిజమైన దేవుడిని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, భూమి మీద యొక్క స్త్రీ గర్భంలో దేవుడు తన పిల్లల్ని పుట్టిస్తున్నాడు. అది కుమార్తె కానీ కుమారుడు కానీ ఎవరి పిల్లలు? నీ ఇష్టము వలన, లేదా నీ భర్త నీ భార్య భర్త ఇద్దరి ఇరుగురు ఇష్ట ప్రకారంగా పిల్లలు పుట్టడం లేదు. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. నీకు పుట్టారు ఈ పిల్లలు అంటే ఎవరి ద్వారా పుట్టుతున్నారో తెలుసా? దేవుడు వలన పుడుతున్నారని ఇది అర్థమైతే ఆ దేవుడిని నిశ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. ఇది తెలియకనే ఈరోజు చాలా పొరపాటు పడి పిల్లల్ని కూడా సరిగా పెంచలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఏమండి, వారు దేవుని వలన పుట్టినవారు. భూమి మీద మనుషులందరూ ఇప్పుడు పుట్టబోతున్న వారు కూడా, భావితరానికి రాబోతున్న వారు కూడా, మనము కూడా ఎవరి వలన పుట్టామంటే మనము తల్లిదండ్రుల వలన మనం అనుకుంటున్నాం. తల్లిదండ్రులు వివాహం చేసుకున్నందుకు పుట్టామనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వారి వలన నువ్వు పుట్టలేదయ్యా, నా వలన నువ్వు పుట్టావు. నీ నాసిక రంధ్రంలో జీవవాయు నేనే ఊదెను. నీకు ఎముకగా, నరాలుగా, ఆ మాంసముగా, తలగా, కళ్ళగా, ముక్కుగా, నోటిగా, ఇంకా నాలుకగా ఇవన్నీ నిర్మించిన వాడును నేనే పుట్టిస్తున్నాను భూమి మీదకి. తల్లిదండ్రులు కారు. ఈ పుట్టుక ఎవరి వలన కలుగుతుందని అర్థమైంది. ఇప్పుడు దేవుని వలన పుట్టుక జరుగుతుంది. కుమారులుగా దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తుందండి. అంటే భూమి మీద మానవులందరూ ఎవరికి పుట్టారు? ఏమండి, శాస్త్రవేత్తలు కూడా ఈరోజు పరీక్షిస్తున్నారు. ఒక DNA పరీక్షిస్తే మానవులందరికి కన్న తల్లి ఒక్క ఆవిడేనంట. ఒక్క తల్లి. ఆ ఒక్క తల్లి వలనే సమస్త భూజనులందరూ పుట్టారు. ఏమండి, బాబు గోగినేని అని ఒక శాస్త్రవేత్త ఉన్నారండి. ఆయన TV9లో మాట్లాడుతూ అందరికీ తల్లి మూల పురుషురాలు ఒక ఆమె పేరు అవ్వ అని చెప్పాడు. మరి అవ్వ అంటే ఎవరు? అవ్వ ఎవరికి అంటారు? అవ్వ. బైబిల్లో దేవుడు చాలా జ్ఞానంగా రాశాడండి. అవ్వ అంటే ఎవరు? బైబిల్లో ఉంది అది. బైబిల్లో ఉన్నారండి అవ్వ అంటే. అందరి DNA ఒకసారి అలా చెక్ చేస్తే అందరూ ఆ ఒక్క తల్లి గర్భం నుంచే అందరూ పుట్టుకొచ్చారు. అంటే ఈ రీతిగా మనం ఒకవేళ చూస్తే అందరినీ పుట్టిస్తుంది ఎవరు? దేవుడే. కాబట్టి భూమి మీద పిల్లలు కావాలని దేవుడే కోరుకొని మనల్ని జన్మనిస్తున్నాడు. ఈరోజు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ దేవుణ్ణి తెలుసుకోలేక
ఈరోజు నానా రకంగా, నానా పద్ధతిలో దేవుణ్ణి కొలవాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మొక్కాలని మానవుడు ప్రయత్నిస్తాడు కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. ఆయనే పుట్టించాడు, సర్వమును నడిపిస్తుంది ఆయనే, సమస్తానికి ఆధారభూతుడైన దేవుడైన ఆయనే అని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు భూమి మీద మానవులందరినీ పుట్టించిన దేవుడు మానవుల గురించి ఒక కోరిక అతనికి మిగిలిపోయిందండి. దేవుడికి ఒక కోరిక మిగిలిపోయిందండి. ఎవరి మీద? మానవులందరి మీద ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరిక ఉంటుంది దేవుడిది? దేవునిది ఒక కోరిక ఉన్నదండి. ఏం కోరిక అయి ఉంటుంది అది? దేవునికి ఒక మనసు ఉంది, దేవునికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక చొప్పున సమస్తాన్ని దేవుడు చేసి తన పిల్లలుగా భూమి మీద బ్రతకాలని ఇన్ని సదుపాయం చేసి మనల్ని పుట్టించి మన దగ్గర నుంచి ఒక చిన్న కోరికని ఆయన కోరుకున్నాడు. ఏం కోరిక? మనం చూద్దామండి ఏం కోరిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. దేవునికి ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక మనలో తీర్చుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. ఏం కోరిక అంటే ఆయన అంటున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. అంటే దేవునికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక చొప్పున మానవులందరూ నడవాలని దేవుడు ముందుగానే సిద్ధం చేసుకున్నాడంట. ఏమండి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఏం చేయాలని దేవుడు కోరుకున్నాడు? భూమి మీద మానవులందరూ ఏం చేయాలో తెలుసా? సత్క్రియలు చేయాలి. ఎవరి కోరిక ఇది? ఎవరి కోరిక? దేవుని కోరిక. భూమి మీద మానవులందరూ సత్క్రియ చేయాలని ముందుగా ఆయన సృష్టి అంతా సిద్ధపరిచి క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు? పుట్టించుకున్నాడు భూమి మీద. క్రీస్తు ద్వారా సృష్టింపబడిన వారు మనం. క్రీస్తు లేకుండా ఏది కలగలేదు కదండి భూమి మీద. ఏమండి? ముందుగా మనల్ని నిర్ణయించుకొని సత్క్రియలు మనం చేయాలని దేవుడు మనల్ని ఏం చేశాడు? భూమి మీదకి పంపించాడు. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద పుట్టుకొస్తున్న మానవులందరూ ఏం పని చేయాలంట? సత్క్రియ అనే పని చేయాలి, సత్యం అనే పని చేయాలి, సత్యముగా ఉండాలని దేవుడు కోరుకొని భూమి మీద మానవులందరినీ పుట్టిస్తే మానవులకి సత్యం ఏంటి అసత్యం ఏంటి అర్థం కావడం లేదు. ఆయన కోరుకున్నాడు, నా పిల్లలందరూ భూమి మీదకి వెళ్ళిన తర్వాత నేను ఇంత కష్టపడ్డాను కదా, భూమి అంతా ఇవన్నీ నిర్మించడానికి ఇంత కష్టపడ్డాను కదా, సత్క్రియలు చేయాలని దేవుడు కోరుకొని భూమి మీదకి పంపిస్తే ఆ దేవుని యొక్క కోరికను నెరవేర్చలేని పిల్లలుగా భూమి మీద మిగిలిపోయారు తప్ప సత్క్రియ అనే ఫలాన్ని ఫలించలేని పరిస్థితులు మనం ఈరోజు భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను భూమి మీద పుట్టామంటే లేదా భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఏమండి ఇవంతా దేవుని కోరికనేనండి. దేవుని కోరిక నెరవేర్చాలని ఆయన కోరుకొని మనల్ని పుట్టిస్తున్నాడండి. తల్లి కోరుకుంటే మనం పుట్టలేదు, తండ్రి కోరుకుంటే మనం పుట్టలేదు. ఏమండి? దేవుడు కోరుకుంటే మనం పుట్టాం. దేవుడు ఇచ్చిన ఇవన్నిటినీ అనుభవిస్తున్నాడు. గాలి అనుభవిస్తున్నాడు, సూర్యుడిని అనుభవిస్తున్నాడు, భూమిని అనుభవిస్తున్నాడు, సమస్తాన్ని భూమి మీద దేవుడిచ్చిన ఈ సకల సృష్టిని అనుభవిస్తున్నాడు. కానీ దేవుడు చెప్పిన ఒకే ఒక్క కోరిక మాత్రం ఏం చేయలేకపోతున్నాడు? నెరవేర్చలేకపోతున్నాడు. సత్క్రియలు చేయలేకపోతున్నాడు.
సత్క్రియ చేయాలని దేవుడు భూమిని చేసి మనల్ని అప్పగించాడు. ఎంతమంది సత్క్రియలు చేయగలుగుతున్నాం? ఈ భూమి రావడానికి దేవుడు కష్టపడ్డాడని మనం తెలుసుకున్నామే. దేవుడు భూమి సర్వ సృష్టి చేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడండి. దేవుడు విశ్రాంతిలోకి దేవుడు వెళ్ళాడంటే దేవుడు కష్టపడ్డా? కష్టపడలేదా? బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. 1, 2. ఆదికాండము. ఎంతమంది అండి దేవుని యొక్క మనసు తెలుసుకుంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క మనసు ఎరిగిన వారిగా ఉంటున్నారు? నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నేను అంటే, నేను ఆరాధించిన దేవుడు ఇంత గొప్ప దేవుడా? ఆయన ద్వారా సమస్తమును కలిగిందా? ఆయనే నన్ను కోరుకున్నాడా? ఆయనే నన్ను నిర్మించాడా? ఎంతమందికి అర్థమైందండి ఇది? ఈరోజు దేవుని వల్ల నేను పుట్టాను అనుకుంటే ఖచ్చితంగా నువ్వు సత్క్రియలు చేయాలి భూమి మీద. ఒకవేళ నువ్వు సత్క్రియలు నువ్వు చేయలేకపోతున్నావు అంటే ఆ దేవుడు నీకు ఇంకా అర్థం కాలేదు అన్నమాట. ఆ దేవుడు ఇంకా నీకు తెలియలేదు అనమాట. దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేదన్నమాట. ఏమండి, దేవుడు ఎంతో శ్రమపడి కష్టపడి, చదువుమా, ఆకాశమును ఆకాశమును భూమియు వాటిలోనున్న వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములో దేవుడు తను చేసిన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు కూడా కష్టపడి రెస్ట్ తీసుకున్నాడండి. ఏమండి, దేవుడు కష్టపడి రెస్ట్ తీసుకున్నాడండి. దేవుడు చాలా కష్టపడ్డాడండి సృష్టిని చేయడానికి. ఆ కష్టాన్ని గుర్తించే పిల్లలు ఎంతమంది ఉన్నారు? దేవుని కష్టము, తన రెక్కల కష్టము, తన బలం ఎంత వృద్ధి చేసుకుని తన కష్టాన్ని ఈ సృష్టిలోకి పెట్టాడండి. నిర్మించడానికి ఎంత శ్రమ పడ్డాడండి. దేవుడు కష్టం నీకు అర్థమైతే ఆ దేవుడు ఎవరో ఈరోజు నీకు తెలుస్తుంది. దేవుడు ఎంత కష్టపడ్డాడో. దేవుడు కష్టపడినందుకు ఈ భూమి, ఈ వర్షం, ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. వర్షం పడడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? వర్షం పడడానికి దేవుడు ఎంత కష్టపడతాడో తెలుసా? ఎక్కడో ఉన్న మేఘాన్ని నువ్వున్న ప్రాంతానికి రప్పించి, ఏమండి, మేఘలు అలా వెళ్ళిపోతుంటాయి. చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా మేఘాలు? చూసారా? మబ్బు కమ్మగానే ఎక్కడి నుంచో మేఘాలు అలా పరిగెత్తి వస్తూ ఉంటాయి. మేఘాలు ఇలా వస్తూ ఎక్కడ వర్షం పడాలో అక్కడ అలా నిలబడతాయి. నిలబడినప్పుడు పిడుగు, గాలి, తుఫాను. ఎందుకు? అయ్యో, నా పిల్లలు భూమి మీద ఉన్నారే, వారిని పంట పండించాలి. నా పిల్లలు ఎంతో కష్టపడుతున్నారే, వారు తృప్తిగా తినాలి. వారి కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరచాలి. మరి వారికి వర్షం కురిపించాలి. బా, దేవుడు కష్టం అండి. 1 ఎకరాన్ని మనం తడపాలన్నా మనం ఎంత కష్టపడతాం? మరి భూమి అంతని తడపాలంటే దేవుడికి ఎంత కష్టం అండి. ఆయన కష్టాన్ని అనుభవిస్తున్న ఈరోజు మానవుడుగా ఆయన్ని ఆరాధించా బదులుగా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆయన కష్టాన్ని తిని, ఆయన శ్రమాన్ని నువ్వు అనుభవిస్తూ, వర్షం పడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏమండి, సూర్యుడిని బగబగ మండించాలి. సూర్యుడిని మండించి భూమి మీద ఉన్న నీరందరినీ పైకి లాగాలి. అవునా? పైకి లాగి మేఘంగా చేసి మరలా దాన్ని కరిగించి మరలా వర్షంగా కురిపించాలి. ఈజీయా పని? ఈజీయా? మనకేం తెలుసండి. వర్షం పడితే మంచి పంట పండింది, హ్యాపీగా తిని
దేవుని యొక్క కష్టం ఈరోజు మానవుడికి అర్థం కావడం లేదు. దేవుడు విశ్రాంతి తీసుకొనడంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత అలసిపోయాడు దేవుడు ఈ సృష్టి చేయడానికి, నిన్ను నన్ను చేయడానికి. దేవుని కష్టం ఈరోజు నీకు అర్థమైతే, దేవుని యొక్క మనసు ఈరోజు నీకు అర్థమైతే ఆయనే నువ్వు ఆరాధించాలనుకుంటావు. ఆయన కష్టాన్ని తింటున్నామే. ఏమండి? గాలి గాలి మనం పీల్చుకుంటున్న గాలి ఎవరిది? ఎవరిదండి గాలి? ఎవరిది? దేవుడికి ఎంత రుణపడి ఉంటాం మనం? ఆ ఎప్పుడైనా నిలబడి ఈ గాలి నేను పీడుస్తున్నానే, ఈ గాలి ఎవరిది? ఏమండి? దేవుడు కష్టపడ్డాడండి. దేవుడు కష్టపడి ఇవన్నీ కోరుకొని భూమి మీద తన పిల్లలు సత్క్రియలు చేయాలని ఆయన ఎదురు చూస్తుంటే, ఏమండి ఏమండి ఇవన్నీ దేవుడు భూమి మీద మానవులకి ఎంత చేసినా ఎలాంటి వారు ఉన్నారు భూమి మీద? ఉం? ఆయన గురించి ఆలోచించలేకపోతున్నారు, ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఆయన గురించి ఇంకా ఎలాంటి వారు ఉన్నారు? అసలు ఆయన అంటేనే దేవుడు ఇవన్నీ ఇచ్చిన దేవుడు విశ్రాంతిలోకి అలా వెళ్ళాడో లేదో మరలా బాధలోకి వెళ్ళిపోయాడు. భూమి మీద తన పిల్లలందరూ అసత్యంలోకి వెళ్ళిపోయి, ఏమండి, దేవుణ్ణి మరిచిపోయి భూమి మీద బ్రతుకుతున్న ఈ పిల్లలందరిని చూచి ఆయన చాలా బాధపడుతున్నాడండి. బాధపడ్డా ఈరోజు సొంత పిల్లలే తల్లిదండ్రులు కాదంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆనందంగా ఉండగలడా? సొంత పిల్లలే అన్నీ ఇచ్చావు, ఆస్తి సంపాదించి ఇచ్చావు, మంచి ఇల్లు కట్టావు, పెళ్లి చేసావు, వివాహం చేసావు, అన్ని ఇచ్చినా నీ పిల్లలే నీకు కాదంటే మరి ఆ తల్లి గుండె ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తండ్రి గుండె ఎలా ఉంటుంది చెప్పండి? మరి బాధపడిపోరా? మరి దేవుడు కూడా బాధపడుతున్నాడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమండి. దేవుడు చింతిస్తున్నాడండి. నిన్ను నన్ను భూమి మీద మన అందరిని చూసి ఈరోజు దేవుడు బాధతో వేదనతో చింతలోకి వెళ్ళిపోయాడండి. అరే, నా పిల్లలకి ఎంత అవకాశం ఇచ్చనే, నా పిల్లలకి ఈ సృష్టి అంతా ఇచ్చనే, నా పిల్లలు ఎంత మంచిగా ఉంటారని నేను అనుకున్నానే, నా పిల్లలు నన్ను తెలుసుకుంటారనుకున్నానే, నా పిల్లలు సత్క్రియలు చేస్తారనుకున్నానే, నా పిల్లలు నన్నే మరిచిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ నాకు దూరం అయిపోతున్నారని దేవుడు ఈరోజు బాధపడుతూ చింతిస్తున్నాడండి. చదువుమా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు చింతించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఏమండి? ఎవరు చింతిస్తున్నారు? మనమేమో మన పిల్లల కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన జీవితం కొరకు మనం చింతిస్తున్నాం. ఆ మన చింత ఈ లోక సంబంధమైన చింత. ఏమండి? మన చింత మనం ఏవేమో కోసం మనం చింతిస్తుంటాం. కానీ దేవుడు భూమి మీద తన పిల్లలు తను మరిచిపోయినందుకు బాధలోకి వెళ్ళిపోయి చింతిస్తున్నాడు. ఏమండి? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. బా, దేవుడు మన కొరకు చింతిస్తున్నాడంటే ఆయనకి ఎంత విచారం, ఎంత బాధ. అరే, దేవుడు నా గురించి బాధపడుతున్నాడా? ఇంత సృష్టికర్తన దేవుడు భూమి నేనే చేశానన్నాడు, సూర్యుడిని నేనే చేశానన్నాడు, సమస్తాన్ని ఈ వర్షం కురిపిస్తున్నాడు, పంట పండిస్తున్నాడు, ఇవన్నీ చేసిన దేవుడు నన్ను చూసి చింతిస్తున్నాడని ఎప్పుడైనా నువ్వు ఆ దేవుని గురించి ఆలోచిస్తున్నావా? దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ప్రేమైన దేవుని వారలారా, ప్రేమైన దేవుని వారలారా,
భూమి మీద మానవుల కొరకు చింతించి దేవుడు బాధపడిపోతున్న ఆ తరుణంలో, దగ్గరే ఉన్నారండి. ఎవరు? దేవుడి దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారండి. ఉన్నాడా? మరి దేవుడు బాధపడుతుంటే, తండ్రి బాధపడుతుంటే దగ్గర ఉన్నాడు కుమారుడు. మరి కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి అంటున్నాడు, నా పిల్లలందరూ నాకు దూరం అయిపోయారు, నా పిల్లలందరూ చెడిపోయారు భూమి మీద, నా పిల్లలందరూ భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను సహించలేకపోతున్నాను, వీరందరికీ నాకు దూరం అయిపోతున్నారు అని తండ్రి బాధపడుతున్న తరుణంలో అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారండి. యేసు ప్రభు వారు చూశారు. ఆయన అన్నాడు, నీవు బాధపడకు తండ్రి, నువ్వు చింతించక తండ్రి, నీ చింత యావత్తు నేను తీరుస్తాను. బా ఏమండి, ఒక తండ్రి కొడుకు సంబంధం ఎలా ఉందో తెలుసా? భూమి మీద మనం చెడిపోయినందుకు తల్లిని తండ్రిగా, దేవుడు కుమారుడుగా యేసు ప్రభు అక్కడ చాలా పడ్డారండి. బాధపడి ఏమండి, తండ్రి బాధ తట్టుకోలేకపోయాడు. ఎవరు? కుమారుడు తట్టుకోలేకపోయి, తండ్రి నీ కొడుకులు నీ పిల్లలందరినీ నేను రక్షిస్తాను భూమి మీదకి వెళ్ళి. ఎవరన్నారు? వీరందరూ నిన్ను గురించి తెలుసుకోలేక తప్పిపోయారు, కాబట్టి నేను వెళ్ళి ఏం చేస్తాను? నీ గురించి తెలియపరుస్తాను, నీ గురించి నేను చెప్తాను. ఏమండి, ఎంత శ్రమపడి, ఏమండి, ఈ సృష్టి ఆరంభంలో యేసుక్రీస్తు ఉన్నారండి, తండ్రితో పాటు ఉన్నాడండి, తండ్రి చేస్తున్నదంతా చూస్తున్నాడండి. యేసుక్రీస్తు కూడా పని చేశాడండి భూమి మీద. అందుకోసమే ఏముంటుందంటే ఆది కాండంలో ఉంటుంది ఒక మాట, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి శూన్యంగాను అగాధ జలం పైన అల్లాడుచుండెను, ఆత్మ కావలిగా ఉన్నాడు, ఆత్మ కూడా పనిచేశాడు. ఈ సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఈ ముగ్గురు ఇంత కష్టపడి ఈ సృష్టి, ఇంత అందమైన సృష్టి, వారు చేసిన కష్టాన్ని భూమి మీద మానవులు మర్చిపోయారండి. ఏమంటే అప్పటి నుంచి నా పిల్లలని ఎంతో ఆశపడి దేవుడు ఆలోచిస్తున్నాడండి. కానీ ఈ రోజు వరకు ఆ దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోలేని వారిగా భూమి మీద ఉంటూ ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు గుర్తించలేక మానవుడు భూమి మీద ఎలాంటి వరకు మారిపోయారు? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. మనుషులంతా చాలా దేవునికి బాధ కలిగిస్తూనే ఉన్నారండి ఇది వరకు. ఇంకా దేవుడు అర్థం కావడం లేదండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏం చేశారంటే దేవుడు కష్టాన్ని గుర్తించలేకపోయారు, యేసు కష్టాన్ని గుర్తించలేకపోయారు, పరిశుద్ధాత్మ కష్టాన్ని గుర్తించలేకపోయారు. భూమి మీద రకరకాలుగా మారిపోయి ఎలా బతుకుతున్నారంటే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. దేన్ని పూజిస్తున్నారు? దేన్ని సేవిస్తున్నారు? అంత పెద్ద మహా సృష్టికర్త అయిన దేవుడు ఎంత కష్టపడి యొక్క సృష్టిని చేసిన ఆ దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని ఆరాధించే వారిగా మేము మారిపోయారు. అంటే పూర్తిగా దేవుని కష్టాన్ని, దేవుణ్ణి మర్చిపోయారు. ఏమండి, మర్చిపోయారా? దేవుడు అంటే మరి ఇష్టపడుతున్నారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనము. ఏమండి, దేవునికి మార్చేసి సృష్టిని పూజించే వారిగా మారిపోయిన ఈ సమాజం అంటే ఎంత కష్టపడ్డాడండి దేవుడు.
ఇప్పుడు వరకు కష్టపడుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, చింతిస్తూనే ఉన్నాడు, దుఃఖిస్తూనే ఉన్నాడు. నా పిల్లలు మారుతారేమో, నా పిల్లలు నా గురించి తెలుసుకుంటారేమో, నేనే వారిని పుట్టించనని అర్థమవుద్దేమో అని ఇదివరకు చూస్తూనే ఉన్నాడండి నీ కన్న తండ్రి. ఆయనను ఆరాధిస్తావని, ఆయనను పూజిస్తావని, ఆయన మొక్కుకుంటావని, ఆయన ప్రార్థిస్తావని, నా పిల్లలు నన్ను గుర్తిస్తారని దేవుడు చింతిస్తూ చింతిస్తూ బాధపడిపోతున్న ఇటువంటి పరిస్థితికి ఈ మానవ సమాజాన్ని తీసుకెళ్ళిపోయారండి. అదే కాదు, దేవుడికి బదులుగా సృష్టిని ఆరాధించే వారిగా మిగిలిపోయారండి. నెహెమ్యా 9:35 వారు వారు తమ రాజ్య పరిపాలన కాలమందు వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములు తలంచక నీవు వారికిచ్చిన విస్తారముగా నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. నిన్ను సేవించకపోయిరి. తమ చెడు